3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ రాష్ట్రపతి ముర్ము నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి చెందిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్గా నియమించారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీకి గవర్నర్ పదవి కేటాయించారు. అదేవిధంగా హర్యానాతో పాటుగా లడఖ్కు కూడా కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. కాగా ఈ నియామకాల్లో ఒక తెలుగు నేతకు గవర్నర్ పదవి రాగా, ప్రస్తుతం గవర్నర్గా కొనసాగుతున్న మరో తెలుగు నేత స్థానంలో కొత్త నియామకం జరిగింది. దీంతో ఇప్పుడు ఆయనకు దక్కే పదవిపైన కూడా చర్చ మొదలైంది. కేంద్రం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అందులో భాగంగా మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి కూడా కేటాయించింది. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజును నియమించింది. హర్యానా గవర్నర్ అసిమ్ కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీంద్ర గుప్తాను కూడా కేంద్రం నియమించింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోను ప్రభుత్వంలోను పలు హోదాల్లో అశోక్ గజపతి రాజు పనిచేశారు. అశోక్ గజపతి రాజు 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా కూడా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పలు కీలక శాఖలు నిర్వహించారు. 2014లో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన మోదీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదాలో విమానయాన శాఖ కూడా నిర్వహించారు. ఇక ఇదే సమయంలో మరో తెలుగు నేత బండారు దత్తాత్రేయ ప్రస్తుతం హర్యానా గవర్నర్గా కొనసాగుతున్నారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ అసిమ్ కుమార్ ఘోష్ను కొత్త గవర్నర్గా నియమించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా క్రియాశీలకంగా వ్యవహరించిన బండారు దత్తాత్రేయ బీజేపీలో పలు హోదాల్లో పనిచేశారు. మరి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా ఆయన గతంలో నిర్వహించారు. ఎంపీగా వాజ్పేయి, మోదీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. కాగా తొలుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2021లో హర్యానా గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ముగియటంతో ఇప్పుడు అక్కడ కొత్త గవర్నర్ను నియమించారు. దీంతో ఇప్పుడు దత్తాత్రేయను మరో రాష్ట్రానికి గవర్నర్గా నియమిస్తారా లేదా అన్నది మాత్రం ఆసక్తికర చర్చగా మారింది.